యుద్ధభూమి ఇంకా నిశ్శబ్దంగానే ఉంది. కాని అర్జునుడి ముఖంలో ఒక స్పష్టమైన మార్పు. ఇంతవరకు అతడు ప్రశ్నించాడు, ఇప్పుడు అతడు వంగిపోతున్నాడు. అర్జునుడు మెల్లగా కృష్ణుని వైపు తిరుగుతాడు. కళ్లలో అలసట, స్వరంలో వినయం. నా స్వభావం దయతో కరిగిపోయింది. ఏది ధర్మమో నాకిక స్పష్టంగా లేదు. అతడు రథం మీద నుంచి కాస్త ముందుకు వంగుతాడు. నీ శరణు కోరుతున్నాను. నేను నీ శిష్యుణ్ణి. నాకు ఏది మేలో అది నీవే చెప్పు. ఆ మాటలతో అర్జునుడు ఇక యోధుడు కాదు. అతడు తల వంచుతాడు. చేతులు శాంతంగా కలుస్తాయి. కొద్దిసేపు కృష్ణుడు మాట్లాడడు. ఆ మౌనం యుద్ధం కన్నా భారంగా ఉంటుంది. అర్జునుడు మళ్లీ మాట్లాడుతాడు. ఈసారి స్వరం పూర్తిగా విరిగిపోయింది. ఈ భూమి అంతా దక్కినా, స్వర్గసుఖాలు లభించినా నా శోకాన్ని తొలగించేది ఏదీ కనిపించడం లేదు. గాలి మెల్లగా వీస్తుంది. ధ్వజాలు కదులుతాయి. కృష్ణుడు అర్జునుడి వైపు చూస్తాడు. ఇప్పుడు కేవలం సారథి కాదు, ఇప్పుడు గురు. భగవద్గీత ఇక్కడే నిజంగా ప్రారంభమవుతుంది. అర్జునుడు తల వంచి కూర్చున్నాడు, చేతులు కలిపి, చూపు నేలవైపు. ఇక మాటలు లేవు, ప్రశ్నలు లేవు. యుద్ధభూమి కూడా ఆ క్షణంలో నిశ్శబ్దంగా ఉంది. అర్జునుడు చివరిసారి కృష్ణుని వైపు చూస్తాడు. ఆ చూపులో ఆశ లేదు, భయం లేదు, కేవలం శరణాగతి. అతడు మెల్లగా చెబుతాడు, నేను యుద్ధం చెయ్యను. ఆ మాటలు గాలిలో నిలిచిపోతాయి. క్షణకాలం కృష్ణుడు స్పందించడు. ఆ మౌనం యుద్ధం కన్నా భారంగా ఉంటుంది. అర్జునుడు మళ్లీ తల వంచుతాడు. భుజాలు పూర్తిగా వాలిపోతాయి. అతడిక సేనాని కాదు, అతడు సహాయం కోరుతున్న ఒక మనిషి. అప్పుడే కృష్ణుని ముఖంలో ఒక చిన్న మార్పు, చిరునవ్వు. అది అపహాస్యం కాదు, అది గెలుపు కాదు, అది గురువు చిరునవ్వు. కృష్ణుడు రథంపై నిలబడి అర్జునుణ్ణి చూస్తూ మౌనంగా ఉంటాడు. ఆ నిశ్శబ్దంలోనే భగవద్గీత ఉపదేశం పుట్టుకొస్తుంది. ఇది మాటల ఆరంభం కాదు, ఇది జ్ఞానానికి ముందు నిశ్శబ్దం. అర్జునుడు మౌనంగా కూర్చున్నాడు, తల వంచి, చేతులు కలిపి. కృష్ణుడు అతని ముందు నిలబడి ఉన్నాడు. చిరునవ్వు మెల్లగా మాయమవుతోంది. ఇప్పుడు ఆ స్వరం మారుతోంది, శాంతంగా కాని స్పష్టంగా. అర్జున, నీవు శోకించకూడని వారిని శోకిస్తున్నావు. ఆ మాటలు గాలిలో నిలిచిపోతాయి. కృష్ణుడు ఒక అడుగు ముందుకు వేస్తాడు. జ్ఞానులు బ్రతికున్నవారికి, చనిపోయిన వారికి శోకించరు. అర్జునుడు ఒక్కసారిగా తలెత్తి చూస్తాడు. ఆ మాటలు అతనిని కుదిపేస్తాయి. కృష్ణుని చూపు స్థిరంగా ఉంటుంది. నేను, నీవు, ఈ రాజులంతా. కృష్ణుడు యుద్ధభూమిని చూపిస్తాడు. మనం ఎప్పుడూ లేనివారమేం కాదు, ఇక ముందు కూడా లేనివారమవ్వం. గాలి మెల్లగా వీచుతుంది. ధ్వజాలు కదులుతాయి. అర్జునుడి ముఖంలో అయోమయం, కానీ శోకం కాదిప్పుడు. ఇది వాదన కాదు, ఇది ఓ ద్వారం. ఇక్కడే భగవద్గీత అసలైన ఉపదేశం ప్రారంభమవుతుంది.